తెలంగాణ రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన విశాల దృక్పథంతో ఉన్నారో అదే ఆలోచించాలి. వాళ్ళ అసెంబ్లీలో ఇక్కడేదో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా రాయలసీమలో కట్టిన వాటిని అబ్జెక్ట్ చేస్తున్న విధానం కూడా సరైనది కాదు. అందరూ కలిసి అభివృద్ధి చెందాలనేది పాయింట్. రెండు రాష్ట్రాల ప్రజలకి ఎవరికి అన్యాయం జరగకుండా సో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులకి ప్రభుత్వాలకు ఉంది కదా. అదే నేను అంటుంది. కాకతాళీయమైన ఇక్కడేమో గుంటూరులో ప్రపంచ మహాసభలు జరుగుతా ఉన్నాయి, తెలుగు మహాసభలు. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలే యాక్చువల్గా తెలుగు మాట్లాడుతుంటారు. ప్రపంచంలో చాలా చోట్ల మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకు తెలుగు, మన దేశంలో తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు ఉన్నాయని. రెండోది ఏంటంటే మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అన్యాయానికి గురైన విషయంలో కానీ తెలంగాణ ఎవరైతే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదో అక్కడ ఎమోషనల్ వాటిని వెనకబడుతున్నామని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాయకులు విమర్శించడం, కేసీఆర్ గారు కూడా మనం విమర్శించిన పరిస్థితి. అలా కాకుండా విశాల దృక్పథంతో ఉండి అందరూ కూడా రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో పయనింపజేయాలనే ఆలోచన అక్కడ ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా అయితే ఉందో అలాంటిదే వాళ్ళు కూడా ఫాలో అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే ఓకే మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్లో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు సంపత్ నాయక్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. అసలు వారితో మాట్లాడదాం. సంపత్ నాయక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సోమనాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి మీ అధినేత